సంఘ సంస్కర్తలుగా చెప్పుకునేటటువంటి దగులుబాజీగాళ్ళు మోసం చేసేటువంటి వెధవలు, ఈ దేశ ప్రజలు మోసం చేసేటువంటి వాళ్ళు అక్కడ దాన్ని ఇక్కడ దాన్ని లింకప్ చేసేసి మోసం చేస్తూ ఉంటారు. ఆ మోసానికి పడేటటువంటి వాళ్ళు ఉంటే తెలుగుదేశం పార్టీ వివరణించుకున్న ప్రయోజనం లేదు. వాస్తవంగా తెలుగుదేశం కూడా ముందు ఆ ట్రాప్లోనే ఉంది. ఇదివరకు గల్లా జయదేవ్, కేసీఆర్ నాని వీళ్ళందరూ వ్యతిరేకించిన వాళ్ళే దాన్ని. తెలుగుదేశం తరఫున ఉన్నటువంటి ముస్లిం మత పెద్దలు వ్యతిరేకించిన వాళ్ళే. ఇప్పుడు బీజేపీతో కలిసి ఉన్నారు కాబట్టి నోరు మీద పట్టలేదు. ప్రాక్టికల్ గా అసలు సిఏఏకి ఇండియాలో ఉన్న ముస్లింలకు ఏ సంబంధం లేదు. ఇతర దేశాల్లో ఉన్నటువంటి అన్యాయానికి గురైనటువంటి, ఆ 3 దేశాల్లో అన్యాయానికి గురైనటువంటి హిందువులు భారతీయ మూలాలు కలిగినటువంటి మతస్థులే వెనక్కి వస్తున్నారు. దాన్ని వద్దు అనేటువంటి వాడు దేశద్రోహ అవుతాడు. ముస్లిం అయినా, హిందూ అయినా, బౌద్ధుడైనా, జైన్ అయినా, ఎవడైనా సరే. అంతే తప్పించి ఏ ప్రాతిపదికన వద్దంటారు? కాబట్టి అది నాకు తెలిసి చదువుకున్న వాళ్ళకి తెలుసు. మూర్ఖత్వంతో ఉండేవాడికి కన్విన్స్ చేయలేము. బీజేపీతో పొత్తు పెట్టుకుంటేనే పోతుంది అనేవాడిని ఇంకేం కన్విన్స్ చేయాలి అట్లాంటి. కానీ బీజేపీ వల్ల మైనార్టీ, అది కూడా మైనార్టీలో ముస్లిం ఓట్ బ్యాంక్ దూరం అవుదా తెలుగుదేశం పార్టీకి? నేను అంటుంది అదే. యాక్చువల్ గా ప్రెసెంట్ అయితే ఆ సిచ్యుయేషన్ ఉంది గతంతో, కానీ ప్రాక్టికల్ గా వాళ్ళకి మైనార్టీ ఓట్లే తక్కువ. ఇప్పుడు 4 సార్లు నాగుల మేర పోటీ చేశాడు. ఇప్పుడు ఆయన గెలిచాడు ఆయన.